హాయ్ గైస్, వెల్కమ్ టు నందు మోక్షు తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు వీడియో మేము ఊరు వచ్చామన్నమాట, హోమ్ టౌన్ వచ్చాము. అక్కడ మా అమ్మ వాళ్ళు పోలేరమ్మ గుళ్ళో పొంగల్ పెట్టుకున్నారు. సో అది ఎలా జరిగింది, గుళ్ళో ఎవరెవరు వెళ్ళాము, ఫంక్షన్కి ఏమేమి వెరైటీస్ చేసాము, అదంతా ఈ వీడియోలో చూద్దాము. ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో పోలేరమ్మ అమ్మవారి గుడి అనమాట. అంటే పోలేరమ్మ అమ్మవారు అంటే గ్రామ దేవత. ఇది ఊర్లో ఉంటుంది చూడండి. ఈవిడే అమ్మవారు. సో ఈ అమ్మవారికి మొక్కొని పొంగల్ పెట్టుకుంటున్నారు ఈరోజు గుడిలో. ఈవిడే మా అమ్మ పొంగల్ తిప్పుతున్నారు. పొంగల్ అంతా అయిపోయింది గుళ్ళో. తిను మా పిన్ని, తిను మా అక్క వాణి అక్క. ఇక్కడ ఇంకా పొంగల్ అంతా అయిపోయింది. ఇంకా అవన్నీ సర్దుకొని పొంగలి మా అన్నయ్య తీసుకొని అందరం కలిసి గుళ్ళోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నామన్నమాట. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు మీ అందరికీ తెలిసిందే, వడపప్పు, పానకం, చద్ది ఇవన్నీ రెడీ చేసి పెట్టారు. ఇక్కడ అందరినీ పిలిస్తే అందరూ వస్తారండి, కానీ ఉదయాన్నే ఎర్లీ మార్నింగే వెళ్తే త్వరగా అవుతుంది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి లేట్ అవ్వకుండా ఉంటుంది అనేసి మెయిన్ పొంగల్ పెట్టడానికి వెళ్ళే వాళ్ళం వరకు ఉదయాన్నే వెళ్ళారు. ఇంకా ఇక్కడ ఇదంతా గుడి అన్నమాట. ఇప్పుడు మా అన్నయ్య పొంగలి తల మీద పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు, తిను మా నాన్న. ఇంకా మేమందరం కలిసి వెళ్ళడానికి వేప మండలు, అమ్మవారికి ఇవి ఇష్టం అనేసి సాంబ్రాణి పొగ ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా పిల్లలందరూ రెడీగా వచ్చేసారు. ఇక స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేసి తర్వాత అమ్మవారికి నైవేద్యం చెల్లిస్తాము. మేము ఇక్కడ పొట్టేల్ని కూడా మొక్కున్నారనమాట అమ్మవారికి చెల్లించడానికి. సో అందుకని పొట్టేల్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి మా మామయ్య వాళ్ళ భార్య, తను వాణి అక్క ఆ పొంగలి గుండిగని మా అన్నయ్యకి తల మీద పెట్టారు. ఇంకా అందరం కలిసి తిను మా వదిన కొబ్బరికాయలు తీసుకున్నది. ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట గుడి చుట్టూ తిరగడానికి. గుడిలో ఎర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి ఎక్కువ మంది కనిపించట్లేదు మీకు. ఫస్ట్ మేమే వెళ్ళాము సండే రోజు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఉన్నారు మా మామయ్య వాళ్ళ భార్య, పిన్ని, అందరం ఉన్నాము ఇక్కడ. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కొంచెం లేట్గా రావడంతో వాళ్ళు గుడి దగ్గరికి రాలేదన్నమాట, లేదంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. సో మేమేంటంటే మా ఇంటెన్షన్ మధ్యాహ్నం 12 లోపు లేట్ అవ్వకుండా భోజనాలు పెట్టాలి, ఈలోపు ఆ మటన్ కర్రీ చేయాలి, లేట్ అవుతుందని ఎర్లీ మార్నింగే వెళ్ళి నైవేద్యం చెల్లించాము. ఇంకా కొంచెం లేటుగా అంటే ఇంకా మా బంధువులందరినీ తీసుకొని గుడికి వెళ్ళే వాళ్ళమే, అందుకే ఇక్కడ ఎక్కువ మంది కనిపించట్లేదు. అంతేకాకుండా ఈ సండే వస్తే ఊర్లో వాళ్ళు మొక్కున్న మొక్కులు తీర్చుకోవడానికి చాలామంది గుడికి వచ్చి పొంగల్ పెట్టుకొని అమ్మవారికి శారీ ఇవంతా కట్టి ఇవన్నీ చేస్తారనమాట. ఊర్లో బాగా కొంచెం ఫేమస్ గుడి ఇది. ఇంక ఇక్కడ ఇది చూడండి, ఇదే పొట్టేలు. ఇంకా దీన్ని కూడా చుట్టూరు గుడి చుట్టూరు ప్రదక్షిణాలు తిప్పాలి. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇటు సైడ్ నుంచి వెళ్ళమంటున్నారు. ఇంకా అలా అందరం కలిసి పొట్టేలు రానని మొరాయిస్తూ ఉంది. దానికి అర్థమైపోయినట్టుంది దాన్ని ఇంకా కట్ చేస్తారు అని. సో అలా చిన్నగా అందరం కలిసి గుడి చుట్టూరు ఇలా వెళ్ళేసి 3 ప్రదక్షిణాలు చేసి వచ్చాము. ఇది ఊరికి వెళ్ళే ఎంట్రన్స్లో ఉంటుంది ఈ గుడి. అలా ఇంక ఇలా చుట్టూరు తిరుగుతూ ఉన్నాము. ఇదిగోండి చూడండి అమ్మవారి గుడి. ఈ గుడికి చాలామంది వస్తారనమాట. మీరు కూడా మీ ఊర్లో ఇలాగే గుడుల్లో మొక్కులు చెల్లించుకోవడానికి ఇలాగే వెళ్తారా? పల్లెటూరులో అయితే ఇలా బాగా సెంటిమెంట్గా అమ్మవారికి ఇలా నైవేద్యం చెల్లించడం ఇవన్నీ చేస్తారు. అలా అన్ని ఊర్లో అలాగే చేస్తారు అనుకుంటాను. మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలా 3 ప్రదక్షిణాలు తిరుగుతూ ఉన్నాము. తిరిగిన తర్వాత ఇంకా గుళ్ళోకి వెళ్ళి నైవేద్యం అమ్మవారికి చెల్లించాము. తర్వాత ఆ పొట్టేల్ని కూడా కట్ చేసి గుడి దగ్గర
ఇంటికి తీసుకువెళ్ళి ఇంకా అక్కడ దాన్ని అంతా కుకింగ్ చేసి భోజనాలు అవంతా బంధువులందరికీ పిలిచి పెట్టారు. ఇక్కడ గుడి ఇది లోపలన్నమాట. గుడిలోకి వచ్చాము. వీళ్ళు ఇక్కడ గుడిలో పూజ చేస్తారు. ఇంక ఇక్కడ అందరం వచ్చేసి దండం పట్టుకొని అక్కడ కొబ్బరికాయలు, హారతి అవన్నీ తీసుకొని చిన్నగా ఇంటికి వెళ్ళామన్నమాట. చూస్తూ ఉండండి ఏమేమి భోజనాలు చేయించాము, ఎవరెవరు బంధువులు వచ్చారు, ఇంకా ఏమేమి చేసాము అదంతా. ఇది శారీ అన్నమాట. ఈ శారీ మా అమ్మ వాళ్ళే తీసుకొచ్చారు అమ్మవారికి. అది ముందు రోజే అంతా అమ్మవారికి కట్టి నీట్గా అలంకారం చేసి పెట్టారు. అది 108 నిమ్మకాయలతో అమ్మవారికి నిమ్మకాయల దండ, గాజులు ఇవంతా ఇవ్వాలన్నమాట గుళ్ళో. అవి వాళ్ళంతా రెడీ చేసి నీట్గా పెడతారు. ఇక్కడ ఇంకా ఈ శిలల దగ్గర మనం కొబ్బరికాయలు కొట్టుకోవాలి. ఇవి రాయిలాగా కనిపిస్తుంది. ఇవి కూడా అమ్మవారే, శిలలు అంటారు. ఇక్కడ మనం కొబ్బరికాయలు అవన్నీ కొట్టుకొని లోపల వెళ్ళి హారతి అంతా తీసుకోవాలి.
ఇక్కడ ఇంకా గుళ్ళో కొబ్బరికాయలు కొట్టుకోవటం, హారతి అవంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పొట్టేల్ని ఇంకా అమ్మవారికి చెల్లించడానికి దానికి ఫస్ట్ నైవేద్యం ప్రసాదం పొట్టేలకు కూడా పెట్టాలి. పొట్టేలకి ప్రసాదం, వాటరు ఇవన్నీ పెడుతున్నారనమాట. తర్వాత ఇంకా పొట్టేల్ని అమ్మవారికి చెల్లిస్తారు. అదే ఇక్కడ చేస్తున్నారు అందరు కలిసి. తర్వాత దానికి కూడా మనము సాంబ్రాణి అవంతా వేసి దండం పెట్టుకొని ఇంకా తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇక్కడ అదే అనమాట. ఇంకా పొట్టేల్ని చెల్లించడం అయిపోయింది. తర్వాత దానికి సాంబ్రాణి అంతా వేసి ఇంటికి వచ్చేసామన్నమాట. వీళ్ళు మా వదిన వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, వాళ్ళ పాప లహరి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, సురేష్ అన్నయ్య, పెద్దన్నయ్య. వాళ్ళు రాలేదన్నమాట, లేట్గా వచ్చారు. సో అప్పటికి వీళ్ళు వచ్చినారు, తిను మా అత్త. ఇంకా ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా ఇక్కడ వంట చేసేవాళ్ళు వంట చేస్తూ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కటి 1 by 1 ఉడుకుతూ ఉన్నాయి. సో ఇంకా ప్రిపరేషన్ అవ్వలేదన్నమాట. ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది వంట చేయడం అంతా. ఇది వైట్ రైస్, దానిలోకి సాంబారు, ఇంకా ఇది చికెన్ కర్రీ అన్నమాట. చికెన్ కర్రీ, ఇంకా ఇది బిర్యానీ రైసు, దానిలోకి పెరుగు చట్నీ. ఇది పెరుగు చట్నీ. ఇందాక మనం చికెన్ చూసాము. సో మటను, ఇది పాయసం అన్నమాట. ఇది మటన్ కర్రీ. ఇంకా ఇక్కడ గారెలు చేస్తున్నారు, దానిలోకి ఇంకా గోంగూర ఇవన్నీ ప్రిపేర్ చేశారనమాట. సో గారెలు ఫైనల్గా గారెల పిండి అంతా స్టార్ట్ చేసి ఇక్కడ ఇంకా గారెలు వేస్తున్నారు లాస్ట్లో. 1 by 1 వేస్తూ ఉంటే ఫస్ట్ కొంచెం కాలిన తర్వాత తీసి మళ్ళీ సెకండ్ టైం వేస్తే బాగా వేగుతాయంట. అలాగా ఫస్ట్ తీశారు. ఇవి కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వాటన్నిటిని మళ్ళీ డీప్ ఫ్రై చేసేసరికి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయ్యాయి. ఇక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదనమాట. అలా ఆ రోజు ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఇలా చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి గారెలు. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. అలా ఇవి ఫస్ట్ వేసింది అనమాట. అలా 1 by 1 వేశారు. ఇక్కడ ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరూ వడ్డిస్తున్నారు. అన్నీ పొంగలి, ఇంకా చేసినవన్నీ వెరైటీస్ అంతా అన్నీ పలావు, చికెను, మటను ఐటమ్స్ అంతా భోజనాల్లో పెట్టేశారు. అలా ఆ రోజు ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిందండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. ఇక నుంచి డైలీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.